వేసిన లేట్ అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? అందుకే వాళ్ళే ఈ ఒక్క మాలకనే వేస్తాడు. 20 ఎకరాలు 10 ఎకరాలు మా ఇంటి 5 ఎకరాల కన్నా మించి అయ్యాడు. అది బాగా ఆలోచించుకోండి. టీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ గెలిస్తేనే భయం ఉంటది. కరెంట్ పోయింది, కాలం పోయింది. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సబ్యాజ్ రెడ్డి గారి నాయకత్వం, హాసన్ గణేశ్వర నాయకత్వం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మునరాజు గారు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. చేవెళ్ళ పార్లమెంట్స్ నియోజకవర్గ సభలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, మహేశ్వరం, రాజేంద్ర నగర్, షెల్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ చూసినా బ్రహ్మాండం పడుతున్నాము. ఆల్రెడీ గెలిచినామని కన్ఫర్మ్ విన్ అయిపోతున్నాము. ఎక్కడ చూసినా బాగా వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా మెజార్టీ రావాలని ప్రజల్లో స్పందన బాగుంది. జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా బాబాయ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అభివృద్ధి అనేది అప్పుడు బాగా చేశారు. ఆయన ఇంకా చేయాలంటే ఆయనకు ఇంకొక అవకాశం, ఎంపీ అయితే మన గొంతు అనేది, మన బీసీ గొంతు అనేది పార్లమెంటు చూడాలని కోరుకుంటూ అందరూ ఐక్యతతోడు ప్రతి ఒక్కరు మెజార్టీతోడు మన కారు గుర్తుకు ప్రతి ఒక్కరు కారు గుర్తు పైన ఓటేసి జ్ఞానేశ్వర్ అన్నను మన ఎమ్మెల్సీ అదే ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ పంపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ మరియు 93 కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారిని చేవెళ్ళ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నియమించినందుకు చాలా గర్వకరంగా మరియు రుణపడి ఉన్నాము. ఈరోజు మేము ఇంటింటా బొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రౌండ్ వర్క్తో వాళ్ళ నెట్వర్క్ తోటి ఇక్కడ గెలిపించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాము. మరి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు మనకి కరెంటు కానీ, రుణమాఫీ కానీ, రైతులకు కళ్యాణ లక్ష్మి ఇలాంటి చాలా పథకాలు కూడా మనకు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా మనకి అందకుండా పోయాయి. మరి మన కరెంట్ రూలింగ్ పార్టీకి కరెక్ట్ అపోనెంట్ ఉండాలంటే అది కాసాని జ్ఞానేశ్వర్ గారే. మరి వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ మంచి మనిషి. మరి వారందరినీ కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా మన మే 13 తారీఖున కారు గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరూ ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.